స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. అవసరమాయనులే అవసరమాయనులే రుధిరధారలు పాపపు డాగులు రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే అవసరమాయనులే. రక్తపు ప్రోక్షణ లేని ఎడల రక్తపు ప్రోక్షణ లేని ఎడల పాపపు మరకలు పోవు తెలుసా. పాపము పోనిదే నరకమే నీ గతి. పాపము పోనిదే నరకమే నీ గతి. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా. అవసరమాయనులే అవసరమాయనులే. మేకల రక్తము కోడెల రక్తము మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము వలనగునా. నీతిమంతుని రక్తమే అవసరం. నీతిమంతుని రక్తమే అవసరం. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా.
తెలుసా? అవసరమాయనులే, అవసరమాయనులే. యేసుని రక్తము పాపము లేనిది, యేసుని రక్తము పాపము లేనిది, క్రీస్తుని రక్తము కడుగును పాపం. వేరే మార్గము లేనే లేదు. వేరే మార్గము లేనే లేదు. తెలుసుకో యేసుని, కలుసుకో. అవసరమాయనులే, అవసరమాయనులే. హృదయదారులు పాపపు డాగులు, హృదయదారులు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే, అవసరమాయనులే. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. 133వ కీర్తన, దావీదు కీర్తన. 3 వచనాలు మాత్రమే అద్భుతమైన కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం కొంచెం వాక్యం మీద దృష్టి పెడదాం. ఏవైనా లోపాలుంటే దిద్దుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. నేను చాలా కోణాలు దీని మీద ఆలోచించాను, అన్నీ చెప్పడానికి టైం చాలదు. ఉన్నంతలోనే మన ఆరాధన క్రమములో మన సందేశాన్ని తీసుకొని ముగించుకుందాం. ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. సహోదరులు, ఈ పదము నేను మామూలుగా మనం చదివే పాఠాలలోనే వివరణ ఉంది. చక్కటి తెలుగు పదం. సహోదరులు అనే ఆ పదాన్ని మనం 2గా విడదీస్తే సహా ప్లస్ ఉదరము, సహా ప్లస్ ఉదరము అని అర్థం. ఉదరము అంటే కడుపు. దీంట్లోనే చాలా భాగాలు ఉన్నాయి. స్టమక్ అన్నారు, బెల్లీ అన్నారు, అబ్డామెన్ అన్నారు. అంటే బొడ్డు పైన, బొడ్డుకు ఆ పక్కన ఈ ప్రక్కన, బొడ్డు క్రింద మొత్తం కలిపితే పొట్ట అంటారు 2 అక్షరాల్లో.
మరి సహోదరులు అనే దానికి దీనికి ఏంటి లింకు అంటే, ఒక తల్లిదండ్రులకు ఇద్దరు పుట్టొచ్చు, ముగ్గురు పుట్టొచ్చు. ఇప్పుడు కంట్రోలింగ్ వచ్చింది కాబట్టి ఒకరు లేక ఇద్దరు, మా అయితే ముగ్గురు, నలుగురు కూడా ఎక్కువే. ఈ కుటుంబ నియంత్రణ అనేది లేకముందు ఒక్కొక్క ఇంట్లో చాలామంది పిల్లలు ఉండేవారు. మగ పిల్లలు అయితే సహోదరులు, అంటే ఒకే కడుపు నుండి జన్మించిన వారు. ఆడపిల్లలైతే సహోదరీలు, వారు కూడా ఒక తల్లిదండ్రికి జన్మించినవారు. ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. దీని వెనుక ఉన్న మాటలు, చక్కటి మాటలు మీకు కూడా తెలుసు. పెద్దవారు ఉన్నారు, నాకంటే పెద్దవారు ఉన్నారు, నాతో సమకాలీకులు ఉన్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడవలసి వచ్చినప్పుడు రక్త సంబంధులు అనే పదం ఉపయోగిస్తారు. ఒకే రక్తాన్ని పంచుకు పుట్టినవారు. పేగు బంధము అని కూడా అంటారు. పేగు అదే గర్భం, కానీ పిల్లలు చాలామంది పుడతారు. వీరిలో ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లలు, ఆడైనా మగైనా, పేగు బంధము, రక్త సంబంధము, సహోదరులు, సహోదరీలు, అన్న 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 అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఇద్దరు వ్యక్తులకు జన్మించిన వీరిని సహోదరులు, సహోదరీలు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒకే గర్భము నుండి జన్మించిన వారు అనేది మొదటిగా గ్రహించాలి. మరి మీరు ఎంతవరకు నోట్ చేశారో, స్వామి వివేకానందుల వారు అమెరికాలో చికాగో నగరానికి మన భారతదేశం తరపున మత సంబంధంగా రిలీజియస్గా పిలువబడ్డారు. ఆనాడు ఉన్న జనాభా చాలా తక్కువ, కానీ భారతదేశం సనాతనంగా చాలా కాలంగా ఉంది కాబట్టి మన దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్నిట్లో మన దేశమే లేకపోతే ప్రపంచమే లేదు. మన దేశం యొక్క విలువ మనకు తెలియాలి. వన్స్ అగైన్ కొన్ని కార్యక్రమాలలో మన దేశమునకు సభ్యత్వము లేకపోతే ఆ సభకు, ఆ సమావేశానికి విలువే లేదు. అంతటి ప్రాధాన్యత మన దేశానికి ఇతర దేశస్తులు కూడా ఇస్తారు. కొన్నిటికి ఇవ్వలేరు. శుభ్రత విషయంలో ఇవ్వలేరు, మన వాళ్ళు చాలా తక్కువే. సంపాదన విషయంలో ఇవ్వలేరు, ధనవంతులు ఉన్నారు కానీ లేబర్ ఎక్కువ. ఐకమత్యము అనే దాంట్లో కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే కుల పిచ్చ ఎక్కువ. ఈ జబ్బు మన దేశాన్ని కొంత పరువు తీస్తుంది. ఇకపోతే సహోదరులు అంటే ఒక గర్భం నుంచి జన్మించిన వారు, ముందే చెప్పాను. ఎలా ఉండాలి అనేది అదే లైన్లో రెండవ మాట లేక పదం. ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు, మనోహరం అంటే వాటిని ఏమంటారో తెలుసా? అలంకార భాష అంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఐక్యత. ఐక్యత అన్నదమ్ముల మధ్య లేక అక్క చెల్లెండ్ర మధ్య ఉంటే అది ఎంత మేలు. రెండవది ఏంటి? మనోహరం. మేలు అనేది కీడు అనే దానికి ఆపోజిట్ వర్డ్. మనోహరం అనేది అలంకార భాష, ముచ్చటగా చెప్పుకునేటువంటి మాట. దాన్ని మనం వర్ణించలేం, దాని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మేలు అంటే మనం చెప్పగలం, మంచి జరిగితే, ఏదైనా ఉపయోగపడితే, ఎవరైనా మన తోటి వారు బాగుపడాలని కోరుకుంటే దానిని మనం ఏమంటాము? మేలు అంటాం. మేలు. మొదటిగా మేలు అనే మాటను మనం కొంచెం పట్టుకుంటే, అన్నదమ్ములైనా అక్క చెల్లెండ్రైనా వారు ఒకరికి ఒకరు మేలు చేయడం, ఒకరి మేలు ఒకరు కోరుకోవటం అనేది మనసులో పెట్టుకోవాలి.
అలా జరగాలి అంటే ఐక్యత అనేది చాలా అవసరం. ఐక్యత అనేది చాలా అవసరం. ఐక్యత, యూనిటీ అని అంటాం. మరి మనం ఇంకా వెళ్ళిపోతే మనకు టైం చాలట్లేదు. త్వరగా టర్నింగ్ పాయింట్లోకి వద్దాం. ఐక్యత అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, ఒక కడుపున పుట్టిన బిడ్డల మధ్య, సహోదరులు అన్నారు కదా. మరి అన్నదమ్ములలో ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తే అది మేలే కానీ, త్వరగా చెప్పండి, ఆపోజిట్ వర్డ్ చెప్పండి, కీడు కాదు. అన్నదమ్ముల మధ్య ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తే ఐక్యత వలన మేలే కలుగుతుంది, కీడు కలగదు, కీడు చెయ్యరు. ఒకవేళ ఐక్యత లోపిస్తే చెప్పచ్చు మీరు కూడా, ఐక్యత లోపిస్తే మేలుకు బదులు కీడు జరుగుద్ది, కీడు చేసిన వారు అవుతారు. ఒక తమ్ముడు అన్నకు కీడు చేయొచ్చా? అట్లా అడదాం. ఒక అన్న తమ్ముడికి కీడు చేయొచ్చా? మన నుండి పెడదాం. ఒక అక్క ఒక చెల్లెలికి కీడు తలపెట్టవచ్చా? ఒక చెల్లి ఒక అక్కకు కీడు తలపెట్టవచ్చా? పెట్టకూడదు అనేది దీని భావం. కారణం చెప్పండి. ఒక గర్భము నుండి జన్మించిన వారు, ఒకే పేగు బంధం, ఒకే రక్త సంబంధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు రికార్డింగ్కి వెళ్ళేసరికి చాలా చక్కగా ఉంటాయి. అంటే కొంచెం నేను నిదానంగా తాయితీగా కూడా మాట్లాడుతున్నా. మన శుక్రవారం ఎన్ని ఫోన్స్ మాట్లాడి ఈ చెవి నొప్పి వచ్చేసిందిగా ఈ చెవితో మాట్లాడుతున్నా. పెద్ద ఫోన్ వచ్చినాక దూరంగా పెట్టి మాట్లాడుతున్నా. చిన్న ఫోన్లు దగ్గరికి పెట్టి మాట్లాడితే ఒకసారి చెవులు కస్మని కొట్టింది, రేడియేషన్ కొట్టేసింది. ఒకసారి నేను ఆనంద భైరవిని రాగానే ప్రాక్టీస్ చేస్తూ, చిన్న ఫోన్ ఉన్నప్పుడు ఆనంద భైరవి బాలమురళి గారు దాని మీద పాట పాడారు. దాని మీద నేను పాట రాశాను ఆ రోజుల్లోనే. క్రిస్టియన్ సాంగ్స్లో ఒక అమ్మాయి చాలా చక్కటి పాట హైదరాబాదులో పాడారు. హెన్రీ గారని ఆ పాటకు మ్యూజిక్ చేశారు. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా పాడింది. ఈ చిన్న ఫోన్ కదా ఇక్కడ పెట్టుకుని బాగా ప్రాక్టీస్ చేస్తే, నేను కూడా దాని పాట రాశాను కదా నాకు అవసరం అని చేస్తే ఇక్కడ చురుక్కుమంది, అంతే చురుక్కుమని బొబ్బలాగా వచ్చేసింది. ఈ కొనపైన బొబ్బ తగ్గట్లేదు. అందుకే చిన్న ఫోన్ ఎంత ప్రమాదమో ప్రాక్టికల్గా ఎక్కువగానే మాట్లాడుతున్నాను కాబట్టి మీకు చెబుతున్నా. ఊరికి చెవిలో పెట్టుకుంటే తట్టుకుంటుంది, కానీ చాలా ప్రమాదం. ఇది తగ్గట్లా. దీనికి జెండు బాం చాలాసార్లు రాశా. ఏదో లోపలతో లాగేస్తుంది అంటారు. లోపల లేదు, బయట లేదు, ఏం తగ్గాయి. అవునా? అందుకని ఇక పెద్ద ఫోను తీసుకున్నాం, కొంచెం దూరంగా పెట్టి మాట్లాడే ఛాన్స్ ఉంది. నేను హెన్రీ గారికి ఫోన్ చేశాను. మూర్తి గారు పాటలు ఎక్కువ చేశారు ఆయన. వివరాలు అడిగితే ఆయన చెప్పారు, అమ్మాయి అమెరికాలో ఉందయ్యా, చాలా మంచి సింగర్, ఇలా చాలా పాటలు పాడారు ఆమె, సహోదరి అని పేరు కూడా చెప్పారు. ఒకసారి ఇంటికి రండి, హైదరాబాద్ మాట్లాడదామన్నారు. వెళ్ళలేదనుకోండి. కాబట్టి మనం చెల్లెల విషయంలో, అక్క విషయంలో, చెల్లి అన్నదమ్ముల మధ్య నిజంగా మేలు జరగాలి అంటే ఏం కలిగి ఉండాలి? ఐక్యతను కలిగి ఉండాలి. ఐక్యత ఉంటుందా అనే ప్రశ్న కూడా మనకు జనిస్తుంది. ఐక్యత ఉందా? ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రక్త సంబంధం. మరి లేకపోవటానికి కారణాలు ఏంటి? అక్కే చెల్లెల్ని ఎందుకు ద్వేషిస్తోంది? చెల్లెలే అక్కని ఎందుకు ద్వేషిస్తోంది? అన్నకి తమ్ముడికి కలవది ఎందుకు ఒకరిపైన ఒకరు వారు అలా నిప్పులు పోసుకుంటారు? ఎందుకు ఒకరిని ఒకరు ద్వేషిస్తారు? ఎందుకు ఒకరిని ఒకరు తృణీకరిస్తారు? ఎందుకు ఒకరి పట్ల ఒకరు మేలు జరగటానికి బదులుగా చెప్పండి కీడు జరగాలని ఎందుకు కోరుకుంటారు?
ఈ ఈ విషయంలో కొంత అన్వేషణ, ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం. ప్రైజ్ ద లార్డ్. అన్వేషణ. మనం బైబిల్లోకే వెళదాం. ఇప్పుడు రిఫరెన్స్ చూపించలేను, కానీ సందర్భాన్ని మీకు టచ్ చేస్తాను. మనకు ఈ దావీదు కదా ఈ కీర్తన రాసింది. దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. తండ్రి ఒక్కడే. ఏది యూదా గోత్రానికి, ఆ 12 గోత్రాలకు చెప్పండి మగాళ్ళు. తండ్రి ఒక్కరే, తల్లులు మాత్రము వేరు. 2 భార్యలు, 2 దాసీలు. యాకోబు కదా. కొంచెం మూలాలకు వెళ్ళాలి మనం. సింపుల్గా తెలియని వారు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 1700-1800 సంవత్సరాల నాటి చారిత్రక గాథలు అవి. మరి ఒక ముచ్చటైన మాట ఏంటంటే, టీవీలో కూడా వినండి. ఒక ఆడపిల్లను ఒక అయ్యకు ఇచ్చి వివాహం చేసినప్పుడు, ఆనాటి పద్ధతిని బట్టి ఆడపిల్లను ఇచ్చిన తండ్రి తన కూతురికి సహాయపడు నిమిత్తమై ఒక దాసిని ఇవ్వాలి. ఇప్పుడు ఉందా మరి ఆ పద్ధతి? లేదు. కానీ ఇప్పుడు ఏమిస్తున్నారు? ఆడపిల్లతో పాటు ఏమిస్తున్నారు? ఆ లెక్కను బట్టి చూస్తే ఎలాగో దాసిని ఇవ్వడం లేదు. కాబట్టి తన ఆడపిల్ల క్షేమము కోసం బలవంతంగా కాకుండా ఉన్నంతలో ఏదో ఒకటి ఇవ్వడం తప్పు కాదు. తన బిడ్డ క్షేమం కోసం, తన బిడ్డ ఆ ఇంటి దగ్గర తల ఎత్తుకొని జీవించటం కోసం ఉన్నంతలో ఒక పైసా పొదుపు చేసే ఆర్థికంగా సహాయం చేయడం, గుర్తుపెట్టుకోండి, తప్పు కాదు. ఇంత కూడబెట్టి ఇచ్చిన తల్లిదండ్రులు బిడ్డ నుండి కోరుకునేదేంటి? ఆమెదో పెట్టాలి, వీళ్ళేదో తినాలి అనేది కాదు. ఆ బిడ్డ సుఖంగా ఉంటే అంతే చాలు. ఎప్పుడు సుఖ సమాచారం కోరుకుంటారు. ఎలా ఉన్నావమ్మా అంతే. ఇక తల్లి ఆడపిల్ల అంతకంటే ఎక్కువే అడగరు. ఇక బాగున్నా నాన్న అంటే ఆడ ఆనందం అంతా ఇంత కాదు. బాగోలేదు నాన్న, నన్ను అక్కడ పడేసావు అని కానీ, బాగాలేదు మమ్మీ నాకు ఇచ్చావు, నన్ను అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే, ఇక ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు. ఆడపిల్లను చేసుకున్న భర్త కూడా కని పెంచి నీ చేతిలో పెట్టిన అమ్మాయి తల్లిదండ్రులను కూడా చాలా గౌరవించాలి. కొంతమంది మూర్ఖంగా ఉంటారు. మూర్ఖంగా దాంట్లో స్వార్థం కూడా ఉండొచ్చు. నీ బాబు దగ్గరికి వెళ్ళి, ఎలా నీ బాబు దగ్గరికి, చాలా చండాలమైన మాట. ఒకప్పుడు బాబు అనేవాళ్ళు, నాన్న అంటున్నారు. మాకు ఒకటి తెలుసు, మన జీసీఎంలో ఒకే అమ్మాయి, ఒకే కూతురు, అలా ఏదో చిన్న ఉద్యోగం. ఇతగాడికి ఏమైనా డబ్బులు కావలసి వస్తే భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరటం, వెళ్ళటం, అల్లుడు వచ్చాడని వాళ్ళేమో కోడినో కుక్కనో కొయ్యటం, మనోడు ఫుల్గా తినేయటం, 2 పూటలు ఉండటం. అమ్మాయి నేను వెళ్ళొస్తాను వాళ్ళ మాంగానికి వినపడేలాగా, నేను వస్తాను, మరి చాలా పనులు ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా, మరి ఇక రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా అంటూ, అది నేను చెప్పింది గుర్తుంది కదా. పైకి చెప్పకుండా, పక్కోడికి వినపడకుండా, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా. అది ఒకరోజు లేట్ అయినా పర్లేదు, అది ఏంటో చూసుకుని రా, వెళ్ళొస్తా, మామయ్య గారు వెళ్ళొస్తా, వెళ్ళరయ్యా, అత్తమ్మ గారు వెళ్ళొస్తా, వెళ్ళరయ్యా. తర్వాత ఏంటమ్మా అదేంటో చూసుకురమ్మను, ఏంటమ్మా అని అంటే, అదే నాన్న ఓ నీ దుంపదేగా మొన్నే కదా వచ్చెళ్ళారు, ఆయన తిప్పలు ఆయన, మొన్నే కదా వచ్చెళ్ళారు, వాళ్ళ ఇంతలోనే ఏమన్నా ఏది ఇబ్బంది ఎదురైందంట,
ఆపదల్లో ఒకరిని ఒకరు అండగా ఉండటం తప్పు కాదు. ఆడపిల్ల తండ్రి అని అలుసుగా చూడటం, బాధ పెట్టడం, హింసించటం, అమర్యాదగా మాట్లాడటం అల్లుడు కూడా అంత క్షేమము కాదు. ఇక్కడ మనకి కౌతురు గుట్లవల్లి దాటిన తర్వాత గుడివాడెళ్ళే రోడ్లో అంగళూరు నుంచి ఒక అమ్మాయిని విజయవాడ ఇచ్చారు. అంగళూరు అనే రైల్వే స్టేషన్ మాస్టరు సేవ కూడా చేశాడు. మొన్న మధ్యలో చనిపోయాడు. వాళ్ళ అబ్బాయిని పరిచయం చేసుకుని మన రంగరాజుని వాళ్ళ అబ్బాయి ద్వారా బెంగళూరు బీబీసీకి పంపించాడు ట్రైనింగ్కి. ఆ కుర్రోడ్ని కలుసుకుని అక్కడ అప్లికేషన్ తెప్పించి చేశాం. సరే అయిపోయింది. మరి విజయవాడ వస్తుంటారు అంకులు, ఎక్కువ వస్తుంటారు కదా, నెహ్రూ నగరు, బాడవపేట, చాలా సంవత్సరాలు వస్తున్నానమ్మంటే మా పక్కనే మా ఇల్లు, మేము కూడా వస్తామని ఆ మాస్టర్ గారు అమ్మాయి మీటింగ్లో వచ్చి పలకరించారు. ఏమ్మా బాగున్నారా? రాడి బాగున్నా. నేను అడిగాను ఎలా చూస్తారు అని అడిగాను. ఆ అమ్మాయి ఎంత చక్కటి మాట చెప్పిందంటే, పెళ్ళయిన రోజునే చెప్పాడట, నీకంటే విలువైనది ఏది లేదు, కనీ పెంచి నిన్ను నాకు అప్పగించారు, నా చేతుల్లో పెట్టారు, నేనెన్నడూ నిన్ను అడగను, డిమాండ్ చేయను, నీవు కూడా తల్లిదండ్రుల మనసును ఎప్పుడు బాధ పెట్టవద్దు. ఎలా ఉన్నావమ్మా అనినప్పుడు బాగున్నా నాన్న అంటే నాకు అంతే చాలు. ఎన్నడే కానీ ఇంటికి వెళ్ళు అని పట్టురా, నేను నడుస్తాను, తర్వాత రా, చూసుకురా, చేసుకురా. ఆపదలుంటే పంచుకోవద్దు, అది వేరే విషయం. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా, ఇది కూడా అర్థం చేసుకోండి. దురాశ దుఃఖమునకు చేటు. అక్కడ ఆపుదాం, అలాంటి అల్లుళ్ళు కాకుందురుగాక. ప్రైజ్ ద లార్డ్. అత్తగారి ఇంటికి వెళ్తే కోడిని కొడతారా, కుక్కను కొడతారా, కొంగను కొడతారా? అట్లా వద్దు. నువ్వేం తీసుకెళ్తున్నావో చెప్పు. కనీ పెంచి నీకు అప్పగించిన అత్తమామలకు నువ్వేం తీసుకెళ్తున్నావు? వాట్ ఈజ్ యువర్ పార్ట్? నీ వంత ఏంటి అది ఆలోచించు. ప్రైజ్ ద లార్డ్. సరే, అన్నదమ్ముల విషయం వస్తే ఎందుకు గొడవ వస్తుంది? 12 మంది. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు